మీకు ఫ్యాటీ లివర్ అంటారు, చాలా సందర్భాల్లో డాక్టర్లు చెప్తుంటారు ఫ్యాటీ లివర్. టెస్ట్లకు వెళ్తే తెలుస్తుంది మీకు. ఫ్యాటీ లివర్ అంటే అర్థం ఏంటి? మీ లివర్ చుట్టూ ఏం పెరిగిపోద్ది, ఒక ఫామ్ అయిపోద్ది అనమాట. కొవ్వు అలా ఫామ్ అయిపోద్ది. ఆ కొవ్వు ఫామ్ అయిపోవడానికి కారణం ఎవరంటే మనమే. అడ్డమైన గడ్లు తిని 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 లోపల వేస్తుంటాం, డస్ట్ బిన్ వేసినట్టు వేస్తాం లోపల. చెప్పండి ఏమొస్తాయి ఫ్యాటీ లివర్ రాకపోతే? ఆ లోపల అలాగే ఉంది వేసేస్తున్నాం, ఆ లోపల అలాగే ఉంది వేసేస్తున్నాం. అదేం చేద్ది? దానికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? మనం ఎప్పుడైతే బ్యాంకులో డబ్బులు వేస్తామో వాడకుండా వేస్తున్నాం అనుకోండి, అది ఏమైపోద్ది? డిపాజిట్ అయిపోద్ది. బ్యాలెన్స్ అంటారు, బ్యాలెన్స్ అమౌంట్ అనమాట, ఇంకా డిపాజిట్ అనమాట అది. అలాగా లోపలికి వేస్తుంటే లోపలికి వేసేదల్లా ఏమైపోతుంది? డిపాజిట్ అయిపోతుంది. అలా తిరిగి వచ్చి ఒకటి లోపల వేస్తావు, ఇలా తిరిగి వచ్చి ఇంకోటి వేస్తావు, అలాగే వెళ్ళొచ్చి ఒకటి వేస్తావు, రోడ్డు మీదకి వెళ్ళి 4 బజ్జీలు వేసేస్తావు, ఇంట్లో వంటగదిలో తిరుగుతూ వేసేస్తానే ఉంటావు. ఇంకా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఈవినింగ్ స్నాక్స్, అర్ధరాత్రి 12 గంటలకి మెలకు వస్తే కొరువు దెయ్యాలకు మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకి. ఈ మధ్య కాలంలో మరీ చండాలం 4 AM బిర్యానీ లేటండి, దరిద్రం కాకపోతే. పళ్ళు దొంకునే టైం అది చండాలం. 4 గంటలు అంటే అర్థం ఏంటి? పళ్ళు దొంకునే టైం అయినా బ్రష్ చేసుకునే టైం 4 to 5. చక్కగా బ్రష్ చేసుకుని ఏదైనా హాట్ వాటర్ తాగి జిమ్ కు పోవాలి, లేదా వాకింగ్ రన్నింగ్ కో పోయే టైం అది. ఆ టైంలో కూడా పంది పిల్లలు తిన్నట్టు 4 గంటలకు భోజనాలు తినే, 4 గంటల బిర్యానీలు అమ్మేవాడు వచ్చాడంటే కొనేవాడు ఉండబట్టే కదా అమ్మేవాడు పెడుతున్నాడు, తినేవాడు ఉండబట్టేనే అమ్మేవాడు అమ్ముతాడు. మరి ఫ్యాటీ లివర్ రాకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ లివర్ ఏం చేద్దంటే ఎక్కువ వేసాడు, ఏం చేద్దాం, ఇది ఎక్కడ పంపుదాం అని, ఎక్కడ ఖాళీ ఉంటే దానికి దగ్గరగా ఎక్కడ ఖాళీగా ఉంటుంది అక్కడ పెట్టేసుకుంటది. దాని చుట్టూ పేరుకుపోద్ది. మిగిలిన కొవ్వు అంతా పొట్ట చుట్టూ పేరుకుపోద్ది. ఎక్కువ కొవ్వు ఎక్కడ పేరుకుంటుంది అనుకుంటున్నారు? దగ్గర ప్లేస్ లో సర్దేసుకుంటది. అది దగ్గర ప్లేస్ ఏముంది దానికి లోపల వేసిన తర్వాత? అందుకే మన నెలకి ఇలా ఉంటది, సర్దేసుకుంటుంది అది. మరి ఏం చేస్తాం? అందుకే నువ్వు తగ్గించాలి, అర్థమైందా?